ఇక మనకు గ్రామ దేవతల విషయానికి వస్తే మనకు 108 రకాల గ్రామ దేవతలు ఉండాలని చెప్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. పోషించే తల్లిని పోచమ్మ అని, జొన్నలు ఎక్కువగా పండే ప్రాంతంలో జొన్నాలమ్మని, ఒక 4-5 గ్రామాల వాళ్ళు ఆ 4-5 గ్రామాల సరిహద్దు మధ్యలో మా ఊళ్ళమ్మ అని, అలాగే ఇలా రకరకాల పేర్లతో అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. సంపదని కలిగించే తల్లి కలిమిలమ్మ అని. ఇక పోలేరమ్మ విషయానికి వస్తే గ్రామ సరిహద్దులలో పొలిమేర అంటారు. గ్రామ సరిహద్దుని పొలిమేర. పొలిమేరలో ఉండి దుష్ట శక్తులు గ్రామంలో రాకుండా కాపాడే తల్లి పోలేరమ్మ. దీనికి పురాణంలో ఒక చరిత్ర చెప్తారు పెద్దవాళ్ళు. పరమశివుడు ఒకసారి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకి చెమట పట్టిందంట. ఆ చెమట చిటికిన వేలులోంచి బిందువులోంచి ఒక బిందువు నేల మీద పడితే ఆ బిందువులోంచి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తి నాకు ఆకలి 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 అంటూ ఉంటే అప్పుడు పరమశివుడు, నీవు ఊరి పొలిమేరల్లో కూర్చొని దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా కాపాడు, ప్రజలని కాపాడు, నిన్ను పొలిదేవత పోలేరమ్మ అని పిలుస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు దుష్ట శక్తులు అంటే మన ఆధునిక భాషలో రకరకాల వైరసే. ఈ వైరస్లన్నీ ప్రవేశించి రకరకాల అంటువ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. మరి ఈ జాతరలో మనం సైంటిఫిక్గా చూసినా కానీ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అంటే కొంతమంది నాస్తికులు దేవుళ్ళని నమ్మకపోవచ్చు. ఆస్తికులు ఒక ప్రగాఢమైన విశ్వాసంతో దేవతలను కొలుస్తూ ఉంటారు. ఏదైనా మన సంస్కృతి సంప్రదాయాల్లో అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మానసికమైన తత్వ రహస్యాలు, మనిషి మనుగడ జీవనం సాగించడానికి తత్వ రహస్యాలు ఈ జాతరలో కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మనిషిని ముందుకు నడిపేది ఒక విశ్వాసం, ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసమే వెంకటగిరి ప్రజల్ని పోలేరమ్మ తల్లి కాంక్షతో నడిపిస్తూ ఉంది.